కవితా భారతి దసరా కవి సమ్మేళనం సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథి ప్రముఖ అష్టావధాని శ్రీ దిగుల శ్రేయస్ శర్మ గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ కవితా భారతి మమతా హారతి కవితా భారతి కవితా భారతి మమతా హారతి పలికించే ఆత్మ ఉంటే కంచె విప్పు తాను పలికించని మానవతకు కాంచి విసరుతాను. మామిడి చెట్టుకు ఉంది స్నేహం అనే రసం ఇస్తానని దాని పిక్క విసరగాని మరో మొక్క మునిచాడు. అది మళ్ళా ముడుస్తాడు. మామిడి పడి పిక్కడ వారేస్తాం, అది మళ్ళా మొలకెత్తుదట. ఎందుకు? మళ్ళా స్నేహం అనే రసం ఇస్తాను. కానీ ఈ రోజుల్లో ఇష్టం ఎంతమంది ఉన్నారు? లేదు. విశాల గదిలోన మకరందం అందకున్న కవి దగ్గర ఏముందోనని తిరుగుతుంది సీతాకోక. అది పూల వనంలో తిరిగన్న కవి చుట్టూ తిరుగుతుందట సీతాకోక చెల్లి. అంటే కవి దగ్గర కవిత మకరందం ఉందని, పూల మకరందం కాదు, కవిత మకరందం ఉందని కవి చుట్టూ తిరుగుతుంది సీతాకోక. కవి ఏదో వ్రాస్తుంటే కవికి అలిగిడెందుకని కని రెప్పలు నిలిపినందుకు కవి ఆమెకు నమస్కరించే కవి ఏదో వ్రాస్తుంటే గుండె ఎక్కడుందో గాని భలే వన్నే సీతాకోక పరిసరాలని తిలకించి ఎదుటి వారిని కదిలించి గుండె ఎక్కడుందో గాని. శివుని గుడిలో తిరిగినా గాని కవిత గాలి సూక్తి, అక్కడికైనా మళ్ళీ కవిత గాలి. నేను శివుని దర్శనం చేసుకుంటానికి అక్కడికైనా కూడా మళ్ళీ కవిత గాలి. శివుని ధ్యానమై కూర్చుంటే కవిత పీఠం అయిపోయింది. అక్కడ కూడా శివుని ధ్యానమై కూర్చుంటే అక్కడ కూడా మళ్ళీ కవిత పీఠం అయిపోయింది. సరస్వతి అమ్మవారు. మినుగురు పురుగులకు మనసుందో లేదో గాని దాని తోక వెలిగినప్పుడు మనిషి కీర్తి వెలగని దెల. మనిషి కీర్తి వెలగని దెల ఎదురు పుల్లకి దాని తోకని వెలిగేస్తుంది. మరి మన మన యొక్క కీర్తి ఎంతవరకు? మన కీర్తి ఎంతవరకు అండి? మనిషి కీర్తి వెలగని దెల. మనిషికి ఎంత అంతనే ఉన్నది, తేడా ఉన్నది. నెమలి తోక ముడిసిందంటే చీపురు కట్టోలే, నెమలి తోక విక్కిందంటే రమణీయ పట్టోలే, నెమలి తోక విక్కిందంటే రమణీయ పట్టోలే. ఏదో ఒక మెరిపి ఇవ్వని, ఏదో ఒక మెరిపి ఇవ్వని మనిషి ఉన్న గరికే, ఏదో ఒక రుచిని ఇవ్వని చెట్టు ఉన్న గరికే సరికే, ఏదో ఒక రుచిని ఇవ్వని చెట్టు ఉన్న సరికే, ఏదో ఒక మెరిపి ఇవ్వని మనిషి ఉన్న గరికి. ఇంటి అవకాశం ఇచ్చిన మిత్రుడు శ్రీ దిగుల శ్రేయస్ శర్మ గారు దసరా రోజున ఇక్కడికి విచ్చేసినందుకు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.